హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ముందు భాగం ఉంటుంది కదా, బ్లౌజు టక్సులు ఎలా వేసుకోవాలనో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. చూడండి, మీకు ఇది చాలా వరకు ఏంచులతో సహా ఎన్ని ఇంచులు తీసుకుంటే ఎట్లొస్తుంది, లావుగా ఉన్న వాళ్ళ కోసం. ఇది లావుగా ఉన్న వాళ్ళకి చాలా మంది కరెక్ట్ ఫిట్టింగ్ రాదు, సరిపోదు అని భయపడుతుంటారు కదా, వాళ్ళ కోసం ఎలా టక్సులు కుట్టుకోవాలో చూపిస్తాను. ఓన్లీ టక్సులే. ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేసి చూడండి, లైక్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చేసి ఇలా చూసుకోవాలి. మనకు మధ్యలకు, షోల్డర్ మధ్యలకు ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోవాలి. 2.5 ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఇంచు, ఈ మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఈ ఇంచు, ఇక్కడ ఇంచు, ఇక్కడ ఇంచు, ఇది 2.5 ఇలా తీసుకోవాలి. ఫస్ట్ టక్స్ వేస్తాం కదా మనం, ఒకరొకరు డాక్స్ అంటారు, టక్స్ అంటారు, ఒకరు ఒక విధంగా. ఇది 5 ఇంచులు ఉంటుంది. 5 ఇంచులు అంటే పైకి 3 ఇంచులు వదిలేసి కిందికి 2 ఇంచులు వదిలేసి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 ఇంచులు ఉండాలి. ఈ టక్స్ కరెక్ట్ 3 ఇంచుల పొడవు, ఇంచు వెడల్పు, కిందికి 2 ఇంచులు, పైకి 3 ఇంచులు, ఇది 5 ఇంచులు ఉండాలి. ఈ టక్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకొని మన కరెక్ట్ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని 5 ఇంచుల పొడవు, ఇంచు వెడల్పు ఇలా ఉండాలి. అన్నిటికీ గ్యాప్ ఇంచు గ్యాప్ ఉండాలి. ఇలా కుట్టుకోవాలి. పర్ఫెక్ట్గా చూపిస్తాను. టక్సులు ఎంత బాగా మనకు క్రాస్ కటింగ్ ఎంత కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందంటే అంత కరెక్ట్గా రావాలంటే మీరు కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఇంచు పొడవు, ఇంచు ఉండాలి. పొడవు వచ్చేసి ఇంచు, 2.5 ఇంచులు, ఇది పొడవు 3 ఇంచుల పొడవు, ఇంచు వెడల్పు. ఈ టక్స్ వచ్చేసి ఇక్కడ టక్స్ వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాను కదా, ఇక లోపల నుంచి మనకి ఇట్లా చేతి పెట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకోవాలి. ఒక ఇంచు దారం ఉండేలా చూసుకోవాలి. దారము మనకు ఇంచు ఉంటేనే మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. నీట్గా దారం ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ క్లాత్ ఎక్కడున్నా కానీ కట్ చేసుకోవాలి. మొత్తం వచ్చేసి ఇలా రెడీ అయింది. 3 టక్సులు కుట్టినాక సేమ్ ఇప్పుడు ఇవతలు ఎట్లా కుట్టుకున్నామో మనం ఇది కూడా కొలతలు తీసుకొని గుర్తులు పెట్టుకోవాలి. చూడండి, మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, లైక్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంచు ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది 5 ఇంచులు ఉంటుంది. కిందికి 2 ఇంచులు, పైకి 3 ఇంచులు ఉండేలా చూసుకోవాలి. ఇది 3 ఇంచుల పొడవు టక్స్, ఇంచు వెడల్పు. ఇప్పుడు వచ్చేసి ఇది 5 ఇంచుల పొడవు. ఇప్పుడు 5 ఇంచుల పొడవు, ఇంచు వెడల్పు. ఇది సంక టక్స్. మనకు లోతులు కూడా కట్ చేసుకోవాలి. ఇది గల్లదికు కట్ చేస్తున్నా ఎక్కువ అనిపించింది కాబట్టి సంక లోతులు కూడా ఇంచు కట్ చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ టక్స్ మనం అవతల 3 టక్సులు ఎలా కుట్టాం, ఇంచు దారం ఎలా వదిలేసాం, ఇక్కడ కూడా సేమ్ కరెక్ట్ ఫిట్టింగ్. లావు ఉన్న వాళ్ళకు, కొత్తగా నేర్చుకునేవారు చాలా భయపడుతుంటారు. భయపడకుండా నేర్చుకోవాలని చూపిస్తున్నాను. చాలా వీడియోలు ఉన్నాయి, క్లాసులు ఉన్నాయి, కానీ కిందికి పోయి చూడలేరు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిద్దాం, చాలా రోజులు అయిందని చూపిస్తున్నాను. ఇది పెద్దగా ఇంత ఏమీ కాకపోవచ్చు. కొత్త వాళ్ళకైతే లావు ఉంటే చాలామంది భయపడుతుంటారు. కరెక్ట్ సరిపోతుందో లేదో, ఇది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందో రాదో, క్రాస్ కటింగ్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతుంటారు. ఏ టెన్షన్ పడకండి, నేను చూపించే విధంగా కుట్టండి. మీకు ముందల కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. వెనుక భాగం కూడా చూపిస్తాను. ఉక్సుల పట్టి, కాజల పట్టి కూడా చూపిస్తాను, వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది మీకు ఓన్లీ ఈ 3 టక్సులు, 3 టక్సులు 2 చూపిస్తామని చూపించాను. చూడండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. లైక్ చేసి చూడండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. లైక్ చేసి చూడండి.